మనసుకు సర్ది చెప్పుకోవడానికి లేదు అతని పరిపాలన చూసినది. ఇప్పుడు కాదు వెంకటేశ్వర గజ 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 వణికిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా భవిష్యత్తులో నెక్స్ట్ 30-40 ఏళ్ళు ఎంచుకోవాలంటే వైసీపీ కొంతమందికి అర్థం కావట్లేదు. ఇంకా ఈయనేదో మళ్ళీ ఒత్తడు 29లో ఒత్తడింది. నేను కోరుకోవట్లేదు. ఇది వారికి చేత కాదంటున్నాను. వారికి పార్టీ నడపడం చేత కాదు, ప్రభుత్వం నడపడం చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. నేను చెప్తుంది మా టీడీపీ క్యాడర్ కాదు, వైసీపీ క్యాడర్కి. మీరు మళ్ళీ నమ్ముకొని డ్యాన్సులు వేస్తే 2014-19 మధ్యలో ఉన్నట్టు ఉండదు. మేమేం కక్ష సాధింపులకు పోం. మా సారు పదే చెప్తుండు, ఇప్పటికి కూడా చెప్తున్నాను. చట్ట ప్రకారమే పోతాం. అది చేస్తేనే మీకు ఎక్కువ. అన్ని చేశారు మీరు, పాపాలు అరాచకాలు దొరుకుతారు. మళ్ళీ వ్యక్తిగత దాడులు ఏమక్కర్లేదు. ఏం చెప్తారు, వాళ్ళు దాడులు చేసి ఇప్పుడు కూడా అరాచకం అని చెప్పేసి రోజు సాక్షుల పాటలు వేసుకుంటుండ్రు. ఏమో అప్పుడే అయిపోయినట్టుగా, మేము అరాచకాలు చేస్తున్నట్టుగా. మీరు ఎన్నన్నీ వేసుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేత కాదు, పార్టీ నడపడం చేత కాదు. అది ప్రూవ్డ్. మీ మనసాక్షి తెలుసు. దాన్ని మనసులో పెట్టుకొని మీరు సహకరించండి, లేదా విమర్శించండి, తప్పులేదు, సలహాలు ఇవ్వండి. కొంతమంది ఉంటాయండి విమర్శలు లేకుండా, కొంతమందికి చదువుతాను. మీ సలహాలు కూడా మాకు అక్కర్లేదు దయచేసి. కొంతమంది ఎవడుతున్నారు సలహాలు ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి ఇవ్వద్దునే కదా చెప్పేది. వద్దు, మాకు వద్దు. రండి, ఒకవేళ ఇవ్వదలుచుకుంటే అప్లికేషన్ పెట్టుకోండి ఏపీ గవర్నమెంట్కి. సలహాదారుడికి పోస్ట్ వస్తుంది, జీతం అవుతుంది, అప్పుడు చెప్పండి. పెట్టినా పెడతారు, నువ్వు ఇచ్చేవు. ఇవ్వకపోతే నిన్ను తిడతారు మళ్ళీ. పెట్టమనండి. చాలా మంది ఇప్పుడు అక్కడ సలహాదారులుగా చేసి కూడా ఉద్యోగాలు పోయినాయి కదా, మీ దగ్గర పెడతారు. ఉద్దేశం ఏంటంటే మీ ఉచిత సలహాలు వద్దనేది. సో నేనేమంటే ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మళ్ళా వచ్చేది లేదు. నేనేం చెబుతానండి, మాకు రాజ్యసభలో మెజార్టీ ఉందా? రాజ్యసభలో మెజార్టీ ఎలక్షన్స్లో గెలిచి వచ్చిందా శ్రీనివాస? అంతకుముందు కూడా ఉంది కదా. రాజ్యసభలో మెజార్టీ కాదు, అంటే అంతకుముందు ఉంటే మరి కాదు. ఈ రోజు వచ్చి ఏం చదువుతారు, ప్రెస్ మీట్ పెట్టి మాకు రాజ్యసభలో మెజార్టీ ఉంది, బీజేపీ మా మీద డిపెండ్ అయింది అన్నారు. రాజ్యసభలో మెజార్టీ మీకు 2 ఏళ్ల నుంచి ఉంది, ఈ రోజు రావడం ఏంటి? బీజేపీకి ఈ రోజు పోతూ ఉంటాయి, బీజేపీకి ఈ రోజుకి రాజ్యసభలో ఒకటే తేడా చెప్పడం కోసం బీజేపీకి ఈ రోజుకి రాజ్యసభలో సీట్లు తగ్గలేదు. ఈ ఎలక్షన్స్ వల్ల ఎంపీలు, లోక్సభలో ఎంపీలు తేడా వచ్చినాయి కానీ రాజ్యసభలో తేడా రాలేదు. నేనేం చెబుతానంటే ఈ చెప్పే సలహాలు ఇచ్చే వాళ్ళకి మరి ఈరోజు వాళ్ళే కన్ఫ్యూజ్ చేశారు. మాకు మెజార్టీ ఉందంటే ఏ గాడిదలు కాశారు మీరు? ప్రత్యేక హోదా, విభజన హామీలు ఈ లాస్ట్ 2 ఏళ్ళలో అడగొచ్చు కదా. ఎందుకు మద్దతు ఇచ్చారు? ప్రతి బిల్లుకు కూడా మీరు వాళ్ళకు మెజార్టీ ఉంది బీజేపీకి. మరి బీజేపీకి మెజార్టీ ఉంటే మీరు ఎందుకు బిల్లులు మద్దతు ఇచ్చారు? 19-24 మధ్యలో మీరు, నేనేమంటానంటే మద్దతు ఇచ్చిన బిల్లు కాదు, ఇవ్వని మద్దతు లేదో మద్దతు ఇవ్వని బిల్లు ఏదో చెప్పమనంటాను నేను వైసీపీని. సరే, మళ్ళీ అది ఎటో పోతుంది కానీ మనం రాష్ట్రానికి పరిమితం. మంత్రుల పనితీరు, వీళ్ళ చొరవ ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది. రఘురామ్ గారు, మిత్రపక్షాలుగా కూటమి ధర్మంలో మిత్రపక్షాలుగా ఉన్న జనసేనకి, బీజేపీకి శాఖల కేటాయింపులో చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్త తీసుకున్నట్టే కనబడుతుంది. జాగ్రత్త అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, ఒకటి ఏదో చిన్న పార్టీలను, మిత్రపక్షాలను చిన్నచూపు చూడకుండా ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇస్తూ, పవన్ కళ్యాణ్ గారు పడిన శ్రమకి, తీసుకున్న రిస్క్కి ఆయనకి ఇచ్చే ప్రయారిటీ ఆయనకి ఎక్కడా తగ్గకుండా, అలాగే బీజేపీ నుంచి ఒకరికే శాఖ ఇచ్చినా కూడా ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ ఇవ్వడం. పవన్ కళ్యాణ్ గారికి అయితే మనం చూస్తే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రూరల్ వాటర్ సప్లై, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్ని శాఖలు చూడండి, దాదాపు 5-6 శాఖలు విత్ డిప్యూటీ సీఎం. సో ఈ చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షాలకు ఇచ్చిన ప్రాధాన్యతని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఆయనకి ఇంకా కందుల దుర్గేష్కి ఏమో ఇంకోటి అది ఇచ్చారు, సినిమాటోగ్రఫీ, కల్చరల్ అవి ఇచ్చారు. చాలా ఆచితూచి, చాలా జాగ్రత్తగా చర్చించి ఆయన కూడా అనుకుని వాళ్ళది మంచిగా వాళ్ళకి ఇచ్చినట్టే లెక్క. అండ్ రూరల్ డెవలప్మెంట్ చాలా పెద్ద మినిస్ట్రీ అది. సో గతంలో ఢిల్లీలో వెంకయ్యనాయుడు గారు చేశారు, తర్వాత ఇక్కడ కూడా ఆయన మన ఎర్రనాయుడు గారు కూడా చేస్తున్నారు దాన్ని. సో అనేది ఇట్స్ వెరీ బిగ్ మినిస్ట్రీ అది. దట్ వాటర్, రూరల్ వాటర్ ఎంత పెద్ద సమస్య ఉందో ఇప్పుడు దట్టు కేంద్ర ప్రభుత్వం ఆ సమస్యను అధిగమించడం కోసము ప్రతి రూరల్లో కూడా, ప్రతి గ్రామంలోనూ ట్యాప్ వాటర్ ఇవ్వాలి అని ఒక పెద్ద పథకం దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. చాలా రాష్ట్రాలు అమలు అయ్యింది, మన రాష్ట్రంలో ఇంకా అమలు చేయాల్సిన